బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చిన తరువాత శివాజీ కాస్త శివన్నగా మారిపోయాడు. బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చిన తరువాత బిగ్ బాస్ 7 విజేతరుగా విన్నర్ అయిన పల్లవి ప్రశాంత్, రన్నర్ గా ఉన్న అమర్దీప్ కంటే శివాజీ గారే ఎక్కువగా ఫేమస్ కావడం జరిగింది. ఆయన ఇంటర్వ్యూస్ కోసం ఆయన సోషల్ మీడియాలో ఎలాంటి అప్డేట్ ఇస్తాడా అని అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన సందర్భంలో అయితే శివాజీ గారు ఎలా స్పందిస్తారు, శివాజీ గారు ఏమంటున్నారు అంటూ సోషల్ మీడియాలో అభిమానులు వెతుకుతూనే ఉన్నారు. ఇప్పటికి కూడా శివాజీ గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఇకపై ఆయన అడుగులు సినిమాల వైపా లేక రాజకీయాల వైపా అంటూ శివాజీ గురించే చర్చిస్తున్నారు అభిమానులంతా. అయితే తాజాగా శివాజీ గారు కొన్ని ఛానల్స్ కు ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆ ఛానల్స్ లో స్పష్టంగా శివాజీ గారు చెప్పారు, నా దృష్టంతా ఇకపై సినిమాలపైనే. ఆ దేవుడు నాకు రెండో అవకాశం ఇచ్చినట్టు తెలుస్తుంది. నేను సరైన సందర్భం కోసం ఎదురు చూస్తున్నాను. ఎప్పటికైనా ఒక మంచి అవకాశం నాకు వస్తుంది మళ్ళీ సినిమాల వైపు రావడానికి అని అనుకున్నాను. దేవుడు ఆ రూపంలో నా బాధను అర్థం చేసుకొని బిగ్ బాస్ రూపంలో ఒక గొప్ప సువర్ణ అవకాశం ఇచ్చాడు. జనాలకు శివాజీగా నేనేంటో తెలుసు, కానీ ఇప్పటి జనరేషన్ కి దగ్గర కావడానికి ఎలా అని నేను ఆలోచిస్తున్న సందర్భంలో బిగ్ బాస్ లోకి వెళ్ళాను. తిరిగి నేను బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రాగానే జనాలంతా శివన్న శివన్న అంటూ వాళ్ళ ప్రేమ నాపై చూపుతున్నారు. నిజంగా ఇదొక గొప్ప అవకాశం ఆ దేవుడే నాకు కల్పించాడని నేను నమ్ముతున్నాను. ఇకపై నన్ను శివాజీ అని పిలవకుండా దయచేసి నన్ను శివన్నగా మాత్రమే పిలవండి. జనాలు పెట్టిన పేరునే నా పేరుగా మార్చుకుంటాను ఇక అంటూ శివాజీ పలు ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది. అయితే శివాజీ గారు హౌస్ నుండి బయటికి వచ్చిన కొన్ని రోజులకే శివాజీ గారు నటించిన #90s అనే ఒక ట్రైలర్ రిలీజ్ కావడం జరిగింది. దీంతో జనాలంతా షాక్ అయ్యారు. ఏంటి శివాజీ గారు బయటికి వచ్చి కేవలం వారం 2 వారాలే అయ్యింది, అప్పుడే ఒక ట్రైలర్ రావడం ఏంది, ఇంత తొందర షూట్ ఎప్పుడు చేశారు, ఎడిటింగ్ ఎప్పుడు చేశారు అని ఆశ్చర్యపోయారు. కానీ ఆ #90s కు సంబంధించిన షూటింగ్ బిగ్ బాస్ కు వెళ్ళక ముందే జరిగింది. రిలీజ్ కావడానికి రెడీగా ఉన్న ఆ వెబ్ సిరీస్ ని కొన్నాళ్ళు ఆపడం జరిగింది. మొత్తానికి శివాజీ గారు బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన వెబ్ సిరీస్ రిలీజ్ కాబోతుందని మనకు తెలుస్తుంది. ఆ ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది ఒక మంచి వెబ్ సిరీస్ మనం త్వరలోనే చూడబోతున్నామని. ఇకపోతే శివాజీ గారు చాలా మంది ఆయనకు తెలిసిన డైరెక్టర్లకు కావచ్చు, నిర్మాతలకు కావచ్చు, ఆర్టిస్టులకు కావచ్చు, సినిమా హీరోస్ కి కావచ్చు, వాళ్ళందరికీ కాల్ చేసి చెప్పినట్టుంది, నేను ఇకపై సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నాను. నేను రాజకీయాల గురించి మాట్లాడాను అంతేకాని రాజకీయాల్లోకి వెళ్ళాలని కాదు, సినిమాలకు దూరం కావాలని కాదు. నేను రాజకీయాల్లోకి వెళ్తున్నాను అని మీరు అనుకున్నారేమో, కానీ లేదు, నా మనసంతా సినిమాల వైపే. నేను ఎలాంటి క్యారెక్టర్స్ చేయగలనో మీకు తెలుసు. ఒకవేళ మీ సినిమాల్లో అలాంటి క్యారెక్టర్స్ శివాజీ అయితే బాగుంటుంది, శివాజీ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తే నాకు కాల్ చేయండి, నేను తప్పకుండా చేస్తాను అని శివాజీ గారు చెప్పారు. అయితే తాజాగా శివాజీ గారు బోయపాటి శ్రీను గారిని కలవడం జరిగింది. డైరెక్టర్ బోయపాటితో శివాజీ గారు దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బోయపాటి సినిమాలో శివాజీ ఏదైనా సినిమా చేయబోతున్నారా, అందుకే ఒక హింట్ ఇవ్వడానికి శివాజీ గారి ఫొటోస్ పెట్టారు అని ఆయన అభిమానులు అంటున్నారు. చూడాలి మరి అతి త్వరలోనే వాళ్ళిద్దరి కాంబినేషన్లో ఏదైనా మూవీ వస్తుందా, లేక బోయపాటి గారు తీయబోయే సినిమాలో శివాజీ గారు మంచి వేషం వేయనున్నారా అనేది అతి త్వరలోనే మనకు క్లారిటీ ఇస్తుంది. మొత్తానికి మన శివన్న తిరిగి సినిమాలపై దృష్టి పెట్టి మనల్ని అలరించడానికి సిద్ధమవుతున్నందుకు నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది.